హలో, ఎలా ఉన్నారు? మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి రేడియేషన్ ట్రీట్మెంట్ మేనేజ్మెంట్. ఇది సిపిసిలో చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అండ్ అడుగుతున్న క్వశ్చన్. సో అందుకే మీకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నా. చూడండి ఎలా సింపుల్గా ఇది చేయొచ్చు అనేది మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. 77427 అనేది కోడ్. ఈ కోడ్ ఎందుకు అంటే రేడియేషన్ ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ ఫర్ 5 ట్రీట్మెంట్స్ వరకు ఇది ఒకటేసారి కోడ్ చేయాలి. అండ్ దీనికంటూ ఒక గైడ్లైన్ ఉంది. ఈ 5 ట్రీట్మెంట్స్ తర్వాత 3 ట్రీట్మెంట్స్ జరిగితే మనం అడిషనల్గా 1 యూనిట్ ఇవ్వాలి. ఒకవేళ 1 ఆర్ 2 మాత్రమే ఎక్స్ట్రా జరిగితే మనం అడిషనల్గా కోడ్ ఇవ్వాల్సింది లేదు అనేది దీని మేజర్ గైడ్లైన్. ఫర్ సపోజ్ మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే పేషెంట్ కేమ్ ఫర్ కొలన్ క్యాన్సర్ రిసీవ్డ్ 7 ట్రీట్మెంట్స్ అంటే 5 తర్వాత 1 ఆర్ 2 తీసుకున్నాడు కాబట్టి మనం యూనిట్ ఇవ్వాల్సిన పని లేదు. సో మనం కోడ్ ఓన్లీ సింగిల్ 77427 అంతే. అదే పేషెంట్ ఒకవేళ 8 ట్రీట్మెంట్లు తీసుకున్నాడు అనుకో, అప్పుడు మనకు ఎక్స్ట్రా 3 అవుతున్నాయి. సో మనం అడిషనల్గా యూనిట్ యాడ్ చేయాలి. అప్పుడు కోడ్ ఎలా ఇవ్వాలంటే 77427 ఇంటూ 2 ఇలా ఇవ్వాలి. అండ్ ఎక్కువ సిపిసిలో 4 యూనిట్స్ కంటే ఎక్కువ అడగడు, 99% అడగడు. సో అందుకోసమే నేను మీకు బాక్స్ వేసి ఎన్ని ట్రీట్మెంట్స్ జరిగినప్పుడు ఎలా కోడింగ్ చేయాలి అనేది మీకు చూపెడుతున్నా. 1 to 7 ట్రీట్మెంట్ జరిగినప్పుడు 77427 ఓన్లీ సింగిల్. అండ్ 8 to 12 ట్రీట్మెంట్ జరిగినప్పుడు 77427 ఇంటూ 2. ఒకవేళ 13 to 17 జరిగింది అనుకో, అప్పుడు 3. 18 to 22 జరిగినప్పుడు యూనిట్స్ 4 ఇవ్వాలి. అండ్ అలాగే మీకు ఒక ఎగ్జాంపుల్గా నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నా. మీకు అర్థమైతే ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే మీకు అర్థమైందా లేదా అని తెలియడానికే ఈ క్వశ్చన్ అడుగుతున్నా. ఒక పేషెంట్ వచ్చాడు, 31 ట్రీట్మెంట్స్ తీసుకున్నాడు. సో ఆప్షన్ ఏ 77427 కరెక్టా, ఆర్ బి 77427 ఇంటూ 5 కరెక్టా, ఆర్ సి 77427 ఇంటూ 6 కరెక్టా, అండ్ డి 77427 ఇంటూ 4 కరెక్టా? ఏది కరెక్ట్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు ఏదైనా టాపిక్స్ మీద కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. నేను అది కొంచెం ముందుగా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.